పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన, ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, దానిలో సందేహం లేదు. చర్చ అంటే మళ్ళీ కొట్టుకోవటం కాదు, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం, మనకి అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పిన మాటే కాదు, ఇవాళ భారత ప్రధాని, కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ పిచ్చి లెక్కలు పేపర్లో పిచ్చి లెక్కలు వేస్తారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి సంబంధించి వేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మరొకసారి చెబుతున్నా, పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్లినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాఫర్ డ్యాములు 2 క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేనే కాదు, మొత్తం టోటల్ గా అనేకమైన కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నాడండి, మళ్ళా నాకు అర్థం కావడం లేదు. ఆయన అమాయకుడా, లేకపోతే చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా, నాకు అర్థం కాల. ఆయన అంటాడు, మేము డయాఫ్రమ్ వాల్ వేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి చేసుకోవడంలో విఫలమైపోయాడు, అందువల్ల దెబ్బతినిపోయింది అంటాడు. నేను మొట్టమొదటి చెబుతున్నా, నేను చెప్పడం కాదు, ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటానికి వీల్లేదు. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ ద ప్రోటోకాల్. సామాన్యుడు అడిగినా చెప్తాడు, ఏఈని అడిగినా చెప్తాడు. వీ హ్యావ్ టు కంప్లీట్ ది కాఫర్ డ్యామ్స్ ఫస్ట్. కాఫర్ డ్యామ్స్ 2 కూడా పూర్తి అయితే అటు ఇటు మధ్యన వర్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ వర్కింగ్ ప్లేస్ లో నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఆ వర్కింగ్ ప్లేస్ క్రియేట్ కాకోకుండానే నది ప్రవహిస్తుండగానే సమ్మర్లో నువ్వు వేసేసావు. కాఫర్ డ్యాములు మాత్రం సగం వేసి కూర్చున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదంటే అందుకని పోయిందంట. ఇది నాకు అర్థం కాల. ఎట్లా ఉందంటే తొండి ఆడతారే, అట్లా తొండి ఆడేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. సరే లెక్కలేస్తారు, చూద్దాం ఏం జరిగిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా అధికారంలోకి, పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటున్నాడు కదా, చూద్దాం ఏం జరిగిద్దాం. కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ఆ పోలవరం విషయంలో చాలా ఘట్టాలను అధిగమించాం. దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి అతి తెలివి వల్ల, తెలివి తక్కువతనం వల్ల, కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల ఇది ఆలస్యమైంది. అంతకు మించి మరొకటి కానే కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని పిచ్చి లెక్కలు ఇవన్నీ అది అడగాలి నువ్వు సార్ మా గది. అట్లా కాదు, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అసలు అంతా అయిపోయినట్టే లెక్క, అంతే కదా. 90% అయిపోయినట్టే లెక్క. 90% అయిందా? కాలేదు కదా. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఓపెన్ చేసేయచ్చు కదా, మరి 27 దాకా ఎందుకు? సో వారి చేతిలో పత్రికలు ఉన్నాయి, వారి చేతిలో మీడియా ఉంది. పిచ్చి లెక్కలు రాస్తారా, అవి చదువుతారు, చదివి నిజం అనుకుంటారు. వాస్తవాలు అవి కావు. నేను మళ్ళా చెప్తున్నా, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, ఆరోగ్యకరమైన చర్చ. ఊరిని చర్చ అంటే బూతులు ఇట్టుకోవడం వద్దు, రీజనబుల్ గా చర్చించుకుందాం రండి. ఆ ఇరిగేషన్ మంత్రి వస్తాడా, లేదా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన దగ్గరికి వస్తాను నేను సెక్రటేరియట్కి, నాకేం అభ్యంతరం లేదు. వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇంత అబద్దాలు ఆడతారు, అసత్యాలు మాట్లాడతారు, దుర్మార్గం చేస్తారు? మొత్తం టోటల్గా పోలవరాన్ని సర్వనాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. నాశనం చేయాలని కాదు, డబ్బులు కాజేయాలని, అంతే, అంతకు మించి లేదు. నేను అనేక సందర్భాలు చెప్పా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని అడుగుతా ఉన్నా. గొంతు చించుకొని అడిచా 100 సార్లు అడిగేప్పటికి. నేను మంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా సమాధానం చెప్పలే, ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలే నాకు. చంద్రబాబు నాయుడు గారి సంగతి దేవుడు ఎరుగు. ఎందుకంటే ఆయన లెవెల్ పెచ్చు, నా లెవెల్ తక్కువ అనుకో. మంత్రి అని చెప్పొచ్చు కదా. అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని నువ్వు ఎందుకు తీసుకున్నావు? 2016లో తీసుకున్నావు,
13, 14 రేట్లు కడతాను ఎందుకు తీసుకున్నావు? కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేసావు? దీనికి సమాధానం చెప్పండి అంటే అది చెప్పరు, ఏదేదో మాట్లాడతారు. 1%, 2%. రాంబాబు గారికి అసలు పోలవరం అర్థం కాలేదంట. ఆయనకే అర్థం కాకపోతే ఇంకేం అర్థమైంది? ఇరిగేషన్ మంత్రికి, చంద్రబాబుకే అర్థం అలా. ఒక మాట చెప్తా, నోట్ చేసుకోండి. తప్పు అయితే అప్పుడు నన్ను అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఏమన్నా తెలుసా? కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేయాలని కూడా ఆలోచన చేశామన్నాడు. అర్థమే సచ్చినోడు కూడా అటు చెప్పడు. అర్థం కాక కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేద్దామని ఆలోచన చేశానంట ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పాడు, నేను చెప్పింది కాదు. ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాదని తేలిగ్గా నాకు ఇంకా అర్థం కాలేదయ్యా అని తొలి రోజులంటే ఆ రాంబాబు పోలవరం అంటేనే అర్థం కాలేదు. ఆయనకి అంత గంట అరగంట అర్థమైద్ది. ఇట్లాంటి చిలిపి మాటలు మాట్లాడతారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు చిలిపి మాటలు మాట్లాడితే మేము మాట్లాడతాం, మాకేం అభ్యంతరం ఏమీ లేదు. ఆ మధ్యన పచ్చిరాజా కూడా అనేవాడు నన్ను గంట అరగంట అని. మేమంటేనేమో కేసులు పెడతారు. ఇది పరిస్థితి. కాబట్టి పోలవరం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేశాడు, అనేక డ్రామాలు వేస్తున్నాడు. మళ్ళా ఇప్పుడు కొత్తగా P4 డ్రామా ప్రారంభించాడు. ఈ P4 డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్. ఇది కూడా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిపించుకునే కార్యక్రమం చేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అద్భుతమైన నటుడు, అద్భుతంగా నటిస్తాడు. అది చూసి ప్రజలు మోసపోతారు అనుకుంటారు. మోసపోరు కొన్ని సమయాల్లో అవుతుంటాడు ముఖ్యమంత్రి. వాడిని ఎత్తి మీద ఎక్కి వీడిని ఎత్తి మీద ఎక్కి. అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, నా దగ్గర సత్తా లేదు, నేను రోజు ఆయనే మోస్తాను, నాకు ఏం ఓపికనంత వరకు మెల్ల మీద వేసుకుని మోస్తాను అంటున్నాడు. మొయ్యమను ఎవడు కాదన్నాడు? ప్యాకేజ్ తీసుకుని మొయ్యమను. ప్యాకేజ్ అనగానే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చినా ఉన్న విషయం చెప్పాలి. వీర మహిళలు అర్థం చేసుకోండి, జన సైనికులు అర్థం చేసుకోండి, కాపు సోదరులు కూడా అర్థం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వడు, పొరపాటును కూడా అవ్వడు. ఇస్తానన్నా ఒప్పుకోడు. చంద్రబాబునే మోస్తాను అంటున్నాడు. ఇంక నేనేం చెప్పు. ఇది విషయం. అర్థం చేసుకోండి స్వామి. అర్థం చేసుకోకుండా ఊరికినే మమ్మల్ని బూతులు తిడితే కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే కింద కామెంట్లు పెడతారు మా వాళ్ళే. మళ్ళీ నేనేదో పవన్ కళ్యాణ్ అన్నానని. నేనేం అనలా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ సత్తా లేదని ఆయన చెప్పిన తర్వాత ఇంకెందుకయ్యా మీరు? నాకు అర్థం కాలేదు. ఆ లోకేష్ అమ్మడు వెళ్ళండి, కాస్త మీకు కూడా ఇస్తాడు వసూలు చేసిన దానిలో. అది విషయం.